ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ, గుండ్రంగా కళ్ళు తిప్పుతూ, ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందాన్ని కలిగించే 2 ఏళ్ల పాపకు భయంకరమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో రోజుల తరబడి మత్తుగా ఏవేవో కలవరిస్తూ తల్లిదండ్రులను, డాక్టర్లను కూడా ఎంతో కంగారు పెట్టింది. కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం బాగుపడింది. కానీ వినికిడి శక్తి, మాట్లాడే శక్తి కోల్పోయింది. అంధురాలైంది. ఆమె తల్లిదండ్రులు కొంతకాలం తరువాత చెవిటి, మూగ పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని వద్దకు ఆ పాపను తీసుకువెళ్లారు. ఆయన పాపను పరీక్షించి, "మీ పాప చాలా చురుకైంది. ప్రోత్సహిస్తే తెలివితేటలు అభివృద్ధి చేసుకోగలదు. మంచి డాక్టర్ని సంప్రదిస్తే కనీసం మాట్లాడగలుగుతుంది. అయితే ఎల్లవేళలా ఆమెను అంటిపెట్టుకునే టీచరుంటే మంచిది" అని సలహా ఇచ్చాడు. వారు ఓ టీచర్ని ఏర్పాటు చేశారు. ఆమె సహాయంతో ఆ అమ్మాయి బాగా చదువుకుంది. సహకార గుణం అలవర్చుకోవడం ద్వారా అందరినీ ఆకర్షించడం మొదలుపెట్టింది. బ్రెయిలీ లిపిని నేర్చుకుని అనేక పరీక్షల్లో పాస్ అయింది. అదే లిపి ద్వారా విరామ సమయంలో అనేక సంగతులను, లోక వ్యవహారాలను తెలుసుకొని ఎంతో విజ్ఞానం సంపాదించింది. తనలాంటి అంధుల సంక్షేమం కోసం పాటుపడాలని దీక్ష పూనింది. కొన్నాళ్ల తర్వాత ఆమెకు మాట వచ్చింది. దీంతో ప్రజల్లోకి వెళ్ళి అంధుల శ్రేయస్సు కోసం పాటుపడవలసిందిగా ప్రసంగాలు చేసింది. అవి ప్రజలకు బాగా నచ్చాయి. అంధులకు జీవితం మీద విశ్వాసం కలిగించింది. ఆమె ఎవరో కాదు, తను పట్టిన దీక్ష కోసం జీవితాన్నే పణంగా పెట్టిన హెలెన్ కెల్లర్.